ఇవాళ మోడీ గారు ఎందుకు పెట్టింది? ఎక్కడో 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం పెరిగిపోతున్నది, ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇవాళ మొన్న బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టబడ్డది? ఏం చెప్పినట్టుగా అరే ఎక్కడో రాంగ్ రూట్లో పోతుంది. ఒక ఆయనకు 4 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అవి చదువుకుంటే ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశానికి ఏది మంచిది? ఈ దేశంలో తెలుగుదేశం కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో ఆరోగ్యశ్రీ కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో నువ్వు ఇయ్యద్దు బిడ్డ నేను బతకగలుగుతున్నటువంటి స్థాయి రావాలి. నేను వీళ్ళకి ఎక్కడ కూడా అడుక్కోని ఉండదు. వీళ్ళు రేషన్ కార్డు కోసము లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కోసము అడుక్కోవాలి ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్వతహాగా అడుక్కోవాలి ఎవరికి ఉండదు. కానీ దిక్కు లేక, అవకాశం లేక, బతుకుదెరువు లేక ఆ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఇవన్నీ అడుక్కుంటారు. అందువల్ల ఎటువైపు దేశం ఇగో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి స్థాయికి ఎదగాలి. వాళ్ళు అంటున్నారు మాకు తెలివి ఉన్నది, మాకు చేయగలిగే శక్తి ఉంది, మాకు చేర ఉంది, కానీ మాకు అవకాశం కల్పించమని, చేసే అవకాశం కల్పించమని.